సామెతలు గ్రంథము 25వ అధ్యాయము 13వ వచనం. పేజ్ సంఖ్య 550 పాత నిబంధనలో. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 13వ వచనం. నమ్మకమైన దూత తనను పంపువారికి కోతకాలపు మంచు చల్లదనము వంటి వాడు తన యజమానుల హృదయమును తెప్పరిల్ల చేయును. ఇంకో మాట కూడా చదువుకుందాం. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 17వ వచనము. పేజీ సంఖ్య 540. దుష్టుడైన దూత కీడునకు లోబడును, నమ్మకమైన రాయబారి ఔషధము వంటివాడు. ఇంకో మాట చివరిగా 27 సామెతలు 18 రెండవ భాగం చదువుకుందాం. తన యజమానుని మన్నించువాడు ఘనత నొందును. మనం చదువుకున్న ఈ మాటల్లో యజమానుడు, దాసుడు అనే మాటలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. నమ్మకమైన దూత అంటే ఎవరన్నా ఒకరు పంపిస్తే వెళ్ళిన వాణిని దూత అంటారు, మెసెంజర్. నమ్మకమైన దూత తనను పంపే యజమానికి కోతకాలపు చల్లదనం వంటివాడు. అతడు తన యజమాని యొక్క హృదయాన్ని తెప్పరిల్ల చేస్తాడు. కోతకాలంలో, కోత కోసే సమయంలో జనరల్గా బాగా ఎండ ఉండే ఆ సమయంలో చల్లదనం మంచు పడితే ఎలా వస్తుందో అలాగున తన కింద పనిచేసే దాసుని ఒక పనికి దూతగా పంపించి ఆ పనిలో సహాయాన్ని పొందిన యజమాని యొక్క హృదయం తెప్పరిల్లుతుంది. తర్వాత మనం చదివాము, నమ్మకమైన రాయబారి ఔషధము వంటి వాడని. అంటే మనము ఎవరినైతే పంపుతామో అతనికి నమ్మకం ఉంటే, నమ్మకంగా పనిచేస్తే అతను మనకి పంపిన వానికి ఔషధము అంటే మెడిసిన్ లాంటివాడు. తర్వాత యజమానుని మన్నించు వానికి ఘనత వస్తుందని మనం చదివాం. మన్నించుట అంటే యజమాని చెప్పిన పని చేసిన వానికి. మన్నించుట అంటే యజమానుడు ఏదైతే పని చెప్తారో ఆ పనిని చేసేవారికి, ఆ దూతకి ఘనత వస్తుంది అని మనం ఈ మాటలు చదివాం. మనము ఈ లోకంలో ఉన్న రిలేషన్స్లో యజమానుడు, దాసుడు అనే రిలేషన్స్ ఉన్నాయి. ఒక ఇంట్లో యజమాని ఉంటే తనకు పని చేసేవారిని పెట్టుకున్న వారిని దాసులు అంటారు. దాసులంటే వెట్టి చాకరి చేయించమని కాదు, ఎలా పడితే అట్లా ఒక రిలేషన్ ఉంటుంది. అదొక రిలేషన్. మనం జనరల్గా దాసుడు అంటే చాలా తక్కువగా చూసి అది కాదు భావం. అలాగనే ఒక ఉద్యోగస్తునికి ఉద్యోగం ఇచ్చే ఆయనకి చేసేవాళ్ళు దాసుల కింద. అంటే ఏది చెప్తే అది చేయాలి. అదొక రిలేషన్. అంటే మనకి ఉద్యోగం ఇచ్చిన ఆయన యజమాని, చేసే మనము దాసులం. ఒకవేళ మనము ఉద్యోగం ఇస్తే మనం యజమానులు, చేసేవాళ్ళు దాసులు. ఆ తర్వాత మనకి ఆత్మీయంగా కూడా మనం యేసు ప్రభుకి దాసులం. మనము క్రీస్తు యేసు యొక్క దాసులం. అంటే ఆయన ఇచ్చిన
పనిని మనం చేసేవారు. అంటే ఆయన మనకి యజమాని, మనం దాసులు. ఆయన మనకి రాజు, ఒక పని చెప్తే చేసే మనము ఆయనకి దాసులు. సో దాసులకు ఉండవలసిన లక్షణం ఏంటంటే చెప్పిన పనిని నమ్మకంగా చేయాలి. యజమాని ఏం కోరుకుంటాడు దాసుని పట్ల? నేను తనకి ఒక పని ఇచ్చి అలా వదిలేస్తే ఆ పనిని, ఆ ఇచ్చిన పనిని తను నమ్మకంగా చేస్తాడు అనేది దాసుడికి నమ్మకత్వం ఉండాలి. అలానే బుద్ధి కలిగి చేస్తాడు. అంటే ఇక్కడ మనం దాసులుగా మనం ఎంచుకొని మనం నమ్మకం కలిగి బుద్ధి కలిగి మనము సర్వ్ చేయాల. బైబిల్ గ్రంథంలో చెప్తుంది, మనం పరలోక రాజ్యములో ఎక్కువ స్థానంలో ఉండాలంటే మనం ఒకరికొకరు దాసులమై ఉండాలి. లేఖనం ఏం చెప్తా ఉందంటే పరలోక రాజ్యంలో మనము అధికమైన స్థానంలో ఉండాలంటే ఇక్కడ తగ్గించుకొని ఒకరికొకరు మనం దాసులమై ఉండాలి. సో అందుకని దాసునిగా ఉండటం, దానికి మనం సరైన లక్షణాలను అలవర్చుకోవటం మనకు చాలా ఇంపార్టెంట్. మనం యేసు ప్రభు వారిని సహోదరుడని పిలుస్తున్నాం, ఆయన తండ్రిని మన తండ్రి అని పిలుస్తున్నాం, ఆయన్ని స్నేహితుడు అని పిలుస్తున్నాం, ఆయన పెండ్లి కుమారుడని పిలుస్తున్నాం, ఆయన భర్త అని పిలుస్తున్నాం. కానీ ఇంకో రిలేషన్ ఉంది, ఆయన మన యజమాని. యజమాని అంటే ఏదో బానిసత్వంతో ఉండే అలా ఆలోచించద్దు. అది ఒక ప్రేమతో కూడిన ఒక రిలేషన్. అది ఇంకోటి, మనం కొన్ని సమయాల్లో తోటి వారికి కూడా దాసులు. పౌలు చెప్తున్నాడు కొరింథీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీయులకు 9వ అధ్యాయము 19. ఒకరు చదవండి గట్టిగా. నేను అందరికీ స్వతంత్రుడనై ఉన్నాను, ఎక్కువ మంది సంపాదించుకొనుటకై అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకున్నాను. అదే మనం ప్రభువులో ప్రభు కొరకు ఆత్మలు సంపాదించాలనంటే మనకి ఈ తగ్గింపు మనసు చాలా అవసరం. యేసుక్రీస్తు ప్రభు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఆయన దేవుని స్వరూపము గలవాడై ఉండి కూడా ఆయన మానవునిగా దాసునిగా పుట్టి రిక్తునిగా చేసుకున్నాడని మనకి లేఖనం కనిపిస్తుంది. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన దేవుడై ఉండి కూడా తండ్రికి ఒక దాసునిగా చేసుకున్నాడు. ఏంటంటే ఆ పని చెయ్యాలి. ఆయన ఆ తండ్రి తనకిచ్చిన కార్యము, ఆ సిలువ కార్యాన్ని చేసే దాంట్లో ఎలా ఉన్నది ఆయన రిలేషన్ అంటే, ఆయన దేవుడే, బట్ ఎలా ఉంది ఆ రిలేషను? దాసునిగా చేసుకున్నాడు. సో మనం కూడా కొన్ని పరిస్థితుల్లో మనకు ఉండాల్సిన యాటిట్యూడ్, ఎండని యాటిట్యూడ్ ఏంటంటే, మనకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కొంతమందిని ప్రభువు కోసం సంపాదించే విషయంలో మనం దాసులుగా ఉండటం అనేది, ప్రేమతో వారికి సేవ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. దాసునికి ఉండవలసిన లక్షణం ఏంటంటే, యజమానికి రేపు లెక్క అప్పచెప్పాల. యజమానుడు జనగా ఏం చేస్తాడు? ఆయన ఇచ్చిన పనిని ఒక సమయంలో అడుగుతాడు. ఆ లెక్క అప్పచెప్పే దాంట్లో నమ్మకత్వం చాలా ఇంపార్టెంట్, బుద్ధిగా పని జరుపుకొని ముందుకెళ్ళటం చాలా ఇంపార్టెంట్. అప్పుడు తన యజమాని చేత బలా నమ్మకమైన దాసుడు అని అనిపించుకుంటాడు. మనము
ఆదికాండంలో 24వ అధ్యాయంలో ఒక యజమానిని ఒక దాసుని యొక్క రిలేషన్ ఆ లేఖన భాగం కనిపిస్తుంది. అబ్రహాము యజమానిగా, ఎలియాజరు ఆయనకు దాసుడు. ఎలియాజరు దమస్కు ప్రాంతానికి చెందినవాడు. 15వ అధ్యాయం 2వ వచనంలో కనిపిస్తుంది మనకి. అబ్రహాము వృద్ధాప్యంలో ఉన్నాడు. అబ్రహాము కింద చాలామంది దాసులు ఉన్నారు, దాసీలు ఉన్నారు. ఎలియాజరు అనే దాసుడు వాళ్ళందరికంటే పెద్దవాడు, హెడ్, దాసుల్లో హెడ్. అబ్రహాము ఒక పని ఇచ్చాడు. మనకు యేసు ప్రభు వారు రక్షించబడిన తర్వాత చాలా రకాల పనులు ఇచ్చాడు. సువార్త, వాక్యం చెప్పటం, సహోదరులను ప్రేమిస్తూ బలపరచటం, ఆతిథ్యం ఇవ్వటం, అనారోగ్యంతో ఉన్న వారిని పలకరించటం, నీకున్న ధనాన్ని దేవుడే ఇచ్చాడని సహాయం చేయటం, ఎన్నో పనులు ఇచ్చాడు స్పిరిచువల్గా. అవి ఇక్కడ అబ్రహాము తనకు ఒక అవసరమై ఉండి తన దాసును ఒక పని చేసుకుని రా అని చెప్పాడు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ దాసుడు చేసే విధానంలో ఆ పని. ఏం పని ఇచ్చారంటే, అబ్రహాము, నేను పెద్దాడిని అయిపోతున్నాను, నా అబ్బాయి ఇస్సాక్కి నా బంధువుల ఇంటికి వెళ్ళి తను పెండ్లి చేసుకుంటానికి ఒక అమ్మాయిని తీసుకొని రా, అది పని. ఎందుకంటే దేవుడు అబ్రహాముని పిలిస్తే దాదాపుగా 450 మైళ్ళు దాటి కనాను దేశానికి వచ్చాడు. ఎందుకంటే ఆ దేశం వదిలేసాయి విగ్రహారాధన. అబ్రహాంకి ఇస్సాకు పుట్టి, ఇస్సాకు కూడా పెద్దవాడైనప్పుడు అబ్రహాము ఇస్సాకు పెళ్లి చేయాల్సి వచ్చింది. అప్పుడు తన దాసుని పిలిచి, నా తొడ కింద చెయ్యి, ప్రమాణం చెయ్యి. ఏంటంటే, నీకు ఒక పని ఇస్తున్నాను. నేనున్న ఈ కనానుల ప్రాంతంలో స్త్రీ నా కుమారునికి జతగా వద్దు వివాహంలో. నేను ఎక్కడి నుంచి వచ్చానో ఆ ప్రదేశం వెళ్ళి నువ్వు నా కుమారునికి వివాహానికి ఒక అమ్మాయి సంబంధంగా తీసుకురా అని చెప్పాడు. చెప్పినప్పుడు ఆయనకు ఒక ప్రశ్న వచ్చింది. క్లారిటీగా ఉంటున్నాడు. దాసునికి ఒక ప్రశ్న వచ్చింది, అయ్యా, అక్కడ అమ్మాయి దొరికింది, ఒకవేళ ఇక్కడికి రానంటే మీ అబ్బాయిని అక్కడ తీసుకెళ్ళొచ్చా అనే ఒక డౌట్ వచ్చింది. అబ్రహాం చెప్పాడు, అలాగ వద్దు, ఎందుకంటే దేవుడు ఆ దేశాన్ని నుంచి ఇక్కడికి రమ్మన్నాడు. ఇస్సాకును మళ్ళా ఆ దేశానికి తీసుకెళ్తూ, ఒకవేళ అమ్మాయి అలా చెప్తే ఈ ఒట్టు విషయంలో నువ్వేం తప్పు చేసిన వాడు కాదు, నీది అయిపోయింది, వెళ్ళటం నీ యొక్క పని. అబ్రహాము చాలా విశ్వాసంతో, నువ్వు వెళ్ళే ప్రయాణంలో నీకు ముందు దేవుడు యెహోవా నీకు ఒక దూతను పంపించి నీకు సహాయం చేస్తాడు, నువ్వు తీసుకొని వస్తావు నా కుమారునికి భారీగా అక్కడి నుంచి ఒక అమ్మాయినని విశ్వాసంతో చెప్పాడు. ఇది ఆ దాసునికి ఇవ్వబడిన పని, యజమానుడు అబ్రహాం ఇచ్చిన పని. ఆ పనిలో ఆ పని చెయ్యాలనంటే మొట్టమొదటిగా విధేయత ఉండాలి. ఇప్పుడు పని ఇస్తాం, యజమానుడు మనకు ఒక పని ఇచ్చాడు, ఫస్ట్ ఏం ఉండాలి మనకి? మాట వినే తత్వం ఉండాలి ఫస్ట్. లేదనుకో ఏమనేస్తాం మనం, అమ్మో అంత దూరమా అనేయచ్చు కదా. ఎందుకంటే 450 మైళ్ళు, ఆ రోజులు ట్రైన్స్ లేవు, ఫ్లైట్స్ లేవు, ఒంటెలు వేసుకొని వెళ్ళాలి. ఒంటెలు
అవి ప్రయాణమయ్యే ఫాస్ట్ చూసుకుంటే దాదాపుగా ఒక 17, 18, 20 రోజులు పడుతుంది ఒకవైపుకి. ఈ మధ్యలో ఎక్కడుండాలి, ఎలా చూసుకోవాలి, చాలా పని అది. రాత్రులు గడపాలి, వాటికి ఆహారం ఒంటెలకు పెట్టాలి, తనతో వచ్చే మనుషులకు కూడా ఆహారం చూసుకోవాలి, ఎక్కడ నిద్రపోవాలి. ఎందుకంటే తనకి కొత్త, తన ఊరు దమస్కు, ఆ ప్రాంతం కూడా తెలియదు. సో ఇలాంటి పరిస్థితిలో ఉన్న ఆ యొక్క దాసుడు ఏం చెప్పచ్చు? అమ్మో నా వల్ల కాదా ఈ పని ఏంది అనేయచ్చు. కానీ ఆ దాసుడు అబ్రహాము దేవుడైన యెహోవా నాకు సహాయం చేస్తాడు. ఎందుకంటే అబ్రహాముని దేవుడు ఎట్లా ఆశీర్వదిస్తున్నాడో తను చూస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా సహాయం చేస్తాడు, ఎందుకంటే నా యజమానుని బహుగా ఆశీర్వదించాడు అని ఆ మాటకు ఒప్పుకొని ఒక 10 ఒంటెలను తీసుకొని తనతో కొంతమంది మనుషులను తీసుకొని ప్రయాణం వెళ్ళిపోయాడు. ఒక పని చెప్తే మనకు ఫస్ట్ ఏముండాలి? మాట వినే తత్వం ఉండాలి. ఫస్ట్ అక్కడే పడిపోతారు కొంతమంది. మన చర్చిలో ఏదైనా చిన్న పని చెప్తే, లేకపోతే ఇంట్లో చిన్న పని చెప్పారనుకో, దాసుని యొక్క మనసు కలుసుకొని ఆ పని బజార్కి వెళ్ళి పాల ప్యాకెట్ తీస్తున్నారంటే చిన్న పని కొన్నిసార్లు చేయలేం. మందిరంలో ఈ పని చూసుకొని నేను వచ్చేదానికంటే కొంతమంది అమ్మో నాకు కష్టమవుద్ది. కొంతమందికి ఆ పని చేస్తే తనకు ఫలం వస్తుందని గ్రహింపున్నవారు అంటే మాటకి విధేయత చూపెడతారు. ఆ విధేయత చూపెట్టడం మొదటి స్టెప్. మనం యేసుప్రభువారి మాటకి విధేయత చూపెట్టడం అనేది మొదటి స్టెప్. ఆ తర్వాత ఆ పని చేసే క్రమంలో వచ్చే శోధనల విషయంలో నమ్మకంగా ఉండటం అనేది రెండోది. అబ్రహాము దాసుడు బయలుదేరాడు, వెళ్ళాడు, ఆ ఊరు వచ్చింది. అది ఎక్కడుంటుందంటే 24వ అధ్యాయంలో 24వ అధ్యాయము 10వ వచనంలో అతడు తన యజమానుని ఒంటెలలో 10 ఒంటెలను తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములకు వస్తువులను తీసుకొని పోయెను. అతడు లేచి ఆరాంన హరాయిములోనున్న కింద మెసపటోమియా అనుంది నాహోరు పట్టణము చేరి అక్కడికి వెళ్ళాడు. ఈ ప్రాంతం ఏంటంటే మెసపటోమియా. మెసపటోమియా అనేది గ్రీకు పదం. దానికి మీనింగ్ ఏంటంటే 2 నదుల మధ్యనున్న ప్రాంతం అని అర్థం. ఏంటది? టైగ్రిస్, యూఫ్రటీస్. ఆ ప్రాంతంలో ఉంది ఈ పట్టణం. వెళ్ళాల్సిన నాహోరు పట్టణం. దానికి వెళ్ళాడు. కొన్ని వస్తువులు శ్రేష్టమైనవి తీసుకెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈయన ప్రార్థన చేసుకుంటున్నాడు. 11 నుంచి చదవండి. సాయంకాలమందు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్ల బావి యొద్ద తన ఒంటెలను మోకరింప చేసి ఇట్లనెను, నా యజమానుడకు అబ్రహాము దేవుడైన యెహోవా నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడకు అబ్రహాము మీద అనుగ్రహం చూపుము, చింతకించుము. నేను ఈ నీళ్ల ఊట యొద్ద నిలుచుచున్నాను. ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేతుకొనకు వచ్చుచున్నారు. కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి ఈ కడవను వంచుమని నేను చెప్పగా నీవు త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టదనని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై ఉండునుగాక. అందువలన
నీవు నా యజమానుని మీద అనుగ్రహం చూపితివని తెలుసుకొందుననెను. ఈయన అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ప్రార్థన చేస్తున్నాడు. తన యజమానుడు ప్రార్థన చేయటము ఆయన చూశాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, నా యజమానుడగు అబ్రహాము దేవుడు అయిన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలం చేసి నా యజమానుడగు అబ్రహాం మీద అనుగ్రహము చూపుము. ఎంత రెస్పెక్ట్ చేస్తున్నాడు. మనకి జనరల్గా అన్ని రోజులైతే ఇసుకు, ఈ మధ్యలో చాలా ఇబ్బందులు వచ్చి ఉండొచ్చు కదా. నైట్ నిద్ర లేకపోవచ్చు. జనరల్గా మనకి ఏంటబ్బా ఈ పని నాకు ఇచ్చాడు, ఎన్నో సనుకులు రావచ్చు. కానీ ఈయన అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నాడంటే ప్రార్థన, నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహం ఉంచి ఆయన చెప్పిన ఈ కార్యములో నాకు సఫలత ఇవ్వని ఒంటిని మోకరింపజేసి ప్రార్థన చేస్తున్నాడు. ఒక సూచన కూడా అడుగుతున్నాడు ఆయన. ఏంటది? నేను తాగటానికి నీళ్ళు ఇవ్వమని నేను అడిగితే ఎవరైతే, ఎందుకంటే ఇక్కడ చాలామంది ఆడవాళ్ళు నీళ్లు చేదుకుంటానికి వస్తారు, ఎవరైతే నీళ్ళు ఇచ్చి నా ఒంటెలకు కూడా నీళ్లు పెడతానని అని అంటారో ఆమె నా యజమానుడైన అబ్రహాము కుమారుడని ఇస్సాకుకి భార్య అగునుగాక. ఇది ఆయన ప్రార్థన చేయంగానే అలా మాటలాడుతూ అక్కడ రాయబడి ఉంది. చాలింక ముందే అలా ప్రార్థన చేస్తూ ఉంటుంటే నాహారు భార్యగు, చదవండి, అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యగు మిల్కా కుమార్తె అయిన బెతూయేలుకు పుట్టిన రెబెక కడవ భుజము మీద పెట్టుకొని వచ్చెను. ఈయనకప్పుడు ఇక్కడ రాయబడింది కానీ ఆమె ఇంకా అబ్రహాము యొక్క బంధువులు కుమార్తెని తెలియదు. ఈ సమయంలో ఇక్కడ అబ్రహాము యొక్క ఫ్యామిలీ గురించి, బంధువుల గురించి కొంత ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది మనకి. ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ కావాలంటే 11వ అధ్యాయములో మనము నెమ్మదిగా చూడొచ్చు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అబ్రహాము తండ్రి ఎవరు, ఆ తండ్రి పేరు తెరహు, తండ్రికి 3 అబ్బాయిలు, అబ్రాము, ఇంకా పేరు మార్చలు అప్పుడు అబ్రహాముకి, తర్వాత నాహోరు, హారాన్ అని 3 అబ్బాయిలు ఉన్నారు. హారాను కొడుకు లోతు. నాహోరు భార్య మిల్కా, వాళ్ళకి బెతూయేలు కుమార్తె రెబెకా. ఈ యొక్క వంశావళి మనం అక్కడ చూడొచ్చు. సో ఇప్పుడు ఆ ప్రార్థన చేయంగానే ఒక స్త్రీ, అంటే రెబెకా అని తెలియదు ఆయనకి, ఆమె గురించి రాయబడింది. చక్కనిది కన్యక, 16వ అధ్యాయం. ఏ పురుషుడు ఆమెను కూడలేదు, ఆమె బావిలోకి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కి రాగా. సో ఇప్పుడు ఈయన అనుకున్నట్టుగా ఒక అమ్మాయి వచ్చింది, నేను మంచి నీళ్లు నాకు ఇవ్వమని అడుగుతాను అని అడిగాడు. ఈయన అడిగినట్లుగానే ఈయనకి నీళ్లు ఇచ్చి తాగుతానికి తన ఒంటెలకు కూడా ఆమె చేదుకొని నీళ్లు పెట్టింది. ఇది జరిగింది. అంటే ఆయన చేసిన ప్రార్థన, నేను వెళ్ళిన కార్యములో నాకు సఫలత ఇవ్వు అని చేసిన ప్రార్థనని దేవుడు ఆలకించాడు, చక్కగా ఆలకించాడు. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరు కరెక్ట్ భార్య, ఇస్సాక్కి కాబోయే భార్య అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఇప్పుడు మ్యారేజ్ చేసుకునేటప్పుడు ఎవరు కరెక్ట్, మా అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎవరు కరెక్ట్ అనే దాంట్లో మనకి నెమ్మది రావడం చాలా ఇంపార్టెంట్. అది
ఆయన చేసిన ప్రార్థన బట్టి ఎక్కువ సమయం కూడా అవ్వకుండా ఇంకా మాట్లాడుతుంటేనే ఒక అమ్మాయి వచ్చింది. ఆయన తాగుతానికి నీళ్ళు అడిగాడు, ఆయనకి తాగుతానికి నీళ్ళు ఇచ్చింది, తర్వాత ఒంటికి కూడా నీళ్ళు పెట్టింది. ఇప్పుడు ఆయన ఒంటికి నీళ్లు పెడుతూ ఉంటే యెహోవా సఫలము చేసినో లేదో తన ప్రయాణాన్ని తెలుసుకోవాలని 21వ వచనంలో చూస్తూ ఉన్నాడు. తర్వాత ఆమె చేసిన పనిని బట్టి ఆమెకి బంగారు ముక్కు కమ్మిని, చేతులకి 2 చేతులకి 10 తులముల ఎత్తుగల 2 బంగారు కడియాలు ఇచ్చాడు ఆయన. ఇప్పుడు ఒక ప్రశ్న అడిగాడు, ఎవరి కుమార్తెవమ్మా నీవు అంటే ఆమె చెప్పింది. 23వ వచనంలో 24లో మనకి ఈ మాటలు కనిపిస్తున్నాయి. ఆ మంది, అయ్యా మా ఇంటి దగ్గర మీరు బస్సే ఇచ్చు, మీ ఒంటిలకు కూడా మేత గడ్డి మాకు చక్కగా ఉన్నాయి, మీరు రావచ్చు అని చెప్పింది. ఇప్పుడు ఈయనకున్న లక్షణం చూడండి, 26వ వచనం 27 వచనాలు కలిసి ఉంటాయి, చదవండి. ఆ మనుష్యుడు ఆ, తన యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక. ఉమ్, తన కృపను తన సత్యమును చూడ మానలేదు. ఉమ్. నేను త్రోవలో ఉండగానే యెహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించునని. చూడండి, ఆయన వెంటనే స్తుతిస్తున్నాడు. ఆ చేసిన కార్యాన్ని బట్టి వెంటనే ఆ దాసుడు ఎలియాజరు, అబ్రహామును నా యజమానుని దేవుడని యెహోవా స్తుతించబడునుగాక. ఎందుకు అంటే నా యజమానునికి ఈ విషయంలో కూడా తన కుమారునికి భార్యని వెతికే విషయంలో కూడా కృపని, సత్యాన్ని చూపించటంలో తన దేవుడు మానలేదు. ఎందుకంటే నేను త్రోవలో ఇంకా ఎక్కడని అనుకుంటున్నాను, వాళ్ళే వచ్చి నన్ను మా ఇంటికి రండి, నేను నాహోరు మనవరాల్ని అని ఆమె చెప్పటం ఎంత ఆయనకి ఎంత సంతోషం వేసి ఉంటుంది. ఆ తర్వాత రెబ్కా వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పటం. ఈయన ఎంత రెస్పెక్ట్ అంటే ఈయన విధానం 30వ వచనం చదవండి. అతడు ఆ, తన సహోదరి చేతులనున్న ఆ కడియములను చూచి, ఆ మనుష్యుడు ఇలాగు నాతో మాట్లాడనని తన సహోదరి అయిన రిబ్కా చెప్పిన మాటలు విని ఆ మనుష్యుని యొద్దకు వచ్చాడు. లాబాను వచ్చాడు. అతడు ఆ బావి దగ్గర ఒంటెల దగ్గరే ఉన్నాడు. ఇప్పుడు ఆ స్త్రీ మాటికి రాయ అంటే ఎలా పడితే అట్లా వెళ్ళాలా? ఒక రెస్పెక్ట్, ఒక బిహేవియర్, ఒక మంచి ప్రవర్తన. అప్పుడే కాదు వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చి నన్ను పిలిస్తేనే అని ఆమె వెళ్ళి పిలిచేటప్పటికి ఈయన ఎక్కడున్నా అంటే ఇంకా వెయిట్ చేస్తున్నాడు అంతే. బావి దగ్గర ఉన్నాడు. తర్వాత 30వ వచనం చదవండి. లాబాను ఆశీర్వదింపబడినవాడా, చిన్నదెను. ఎంత మంచి మాట అనిపించుకున్నాడు. తన ప్రవర్తన ఎలా ఉంది? లాబాన్ అంటున్నాడు, రెబ్కా వాళ్ళ బ్రదర్, యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా, బయట ఉన్నావేంటి, లోపలికి రా, మీకు ఆతిథ్యం ఇస్తానికి ఇల్లు సార్ మేము రెడీ చేసాం, బస్ సిద్ధం చేసాం, మీ ఒంటిలకు కూడా మేత అన్నీ చేశామని పిలిచాడు. తన యజమానుని మన్నించువాడు ఘనత పొందును. మీరు ఎందా చదివారు సామెతల్లో. మనం కూడా ప్రభువు పని చేస్తే దేవుడు మనుషుల ద్వారా మనకు చాలా ఘనతనిస్తాడు. ఎలా? యజమానుని ఎంత చక్కగా రెస్పెక్ట్ చేస్తున్నాడు. చాలా దూరం వెళ్ళినా కానీ నా యజమానుడే దేవుడు అయిన యెహోవా ఈ కార్యంలో, ఈ ప్రయాణంలో నాకు సఫలత ఇవ్వంటే దేవుడు నమ్మదగిన వాడు.
మనం చేసే ప్రతి కార్యంలో మనం ప్రార్థన చేసుకుని వెళ్తే సఫలత ఇస్తాడు. దావీదు కూడా 57వ కీర్తన 2వ వచనంలో అదే ప్రేయర్ చేస్తున్నాడు తనకున్న పరిస్థితుల్లో. చదవండి 57 2వ వచనం. మహోన్నతుడైన దేవునికి, నా కార్యం సఫలం చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ఇది మన దేవుడు మనం చేసే పనిలో సఫలం చేసే దేవుడు. అది ఎలియాజరు తెలుసుకున్నాడు. చక్కగా ఇంటికి పిలిచారు, వెళ్ళాడు. లాబాను ఒంటెలకి గంతలు తీసేసి మేతేశాడు. ఈయన కూడా మొత్తం కాలు కడుక్కోండి నీళ్ళు ఇచ్చారు. వచ్చిన మనుషులకి ఇచ్చి భోజనం పెడితే అక్కడ కూడా ఆయన ఎంత యథార్థంగా ఉన్నాడో చూడండి. 33వ వచనం. అతనికి భోజనం పెట్టించను గాని పని చెప్పక మునుపు భోజనము చేయననగా లాభాలు చెప్పుమని. అతను భోజనం పెట్టిన తర్వాత అతను అంటున్నాడు, ఎంత నమ్మకం ఉన్నాడో చూడండి. అంటున్నాడు, అయ్యా నేను వచ్చిన పని మీకు చెప్పక మునుపు నేను భోజనం చేయనయ్యా అన్నాడు. ఎంత మంచి ప్రవర్తన అది! ఎంత ఎంత రెస్పెక్ట్గా, ఎంత యథార్థంగా. నేను ముందు వచ్చిన పని చెప్పాలి అని తన యజమానుడిచ్చిన పనికి ఎంత ఇంపార్టెంట్ ఇస్తున్నాడు. కొన్నిసార్లు ఆ సందర్భంలో మనమైతే భోజనాల్లో పడిపోయి ఇంకా చేయాల్సింది మర్చిపోయి ఎలా పట్టి అట్లా ప్రవర్తించవచ్చు. లాభాన్ అన్నాడు, చెప్పయ్యా అన్నాడు. క్లియర్గా చెప్పాడు, అయ్యా నా యజమానుడు అబ్రహాముని దేవుడు పిలిచాడు, వృద్ధాప్యంలో తన కుమారుడు ఇస్సాకుని దేవుడు ఇచ్చాడు, ఇప్పుడు తనకి వయసు వచ్చింది, ఒక బిడ్డను తెమ్మన్నాడు. సో నేను తన బంధువుల్లోనే తెమ్మన్నాడు. నేను చెప్పాను వాళ్ళు ఇక్కడికి రాకపోతే, యథార్థంగా చెప్తున్నాడు. ఆయన అన్నాడు, వాళ్ళు రాకపోతే నువ్వు చేయించుకున్న ప్రమాణం అక్కడితో సరిపోద్ది, మా అబ్బాయి మటుకి అక్కడ పంపొద్దు అని చెప్పాడు. ఇలా చెప్తూ నేను ప్రార్థన చేసుకుంటున్నానయ్యా బావి దగ్గర, ఎవరైతే నాకు నీళ్ళు ఇచ్చి నా ఒంటెలకి నీళ్లు పెట్టి ఇలా చేస్తారో ఆమె ఇస్సాకు భార్య అగునుగా అని ప్రార్థన చేసుకుంటే ఈ అమ్మాయి వచ్చింది. తర్వాత నేను ఆమెకి ముక్కు కమ్మిని 2 చేతులు కడియాలు ఇచ్చాను. తర్వాత మీరు వచ్చారు, ఇక్కడ భోజనాన్ని తీసుకున్నాను. ఇప్పుడు మీ అమ్మాయిని నా యజమానుడైన ఇస్సాకుకి ఇవ్వటం మీకు ఇష్టమా? చెప్పిన పని పట్ల ఎంత శ్రద్ధ ఆయనకి. అన్నం కూడా భోజనం అంతా పెట్టేస్తే ఆయన అంటున్న మాట క్లియర్గా చెప్తే అక్కడ మనకి 24వ అధ్యాయంలో వాళ్ళు అన్నారు, 49 చదవండి వచనం. దయము నమ్మకమును కడపరిచిన ఎడల అది అయినను నాకు తెలియచెప్పుడి, తెలియచెప్పుడి. నేను ఎట్టుకోవలనో అటు పోయేదనగా లాభాలు బెతూయేలును, ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేమైతే అవునని గాని కాదని గాని చెప్పజాలము. ఇదిగో రిబ్కా నీ ఎదుటనున్నది, ఆమె తీసుకుని పొమ్ము, ఇక నీ యజమాని కుమారునికి భార్య అగునుగా కలిగి ఉత్తరం ఇచ్చింది. అబ్రహాము సేవకుడు వారి మాటలు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారం చేసింది. తర్వాత ఆ సేవకుడు వెండి నగలను బంగారు నగలను వస్త్రములను తీసి రిబ్కాకు ఇచ్చాడు. ఆయన చూడండి ఎంత యెహోవాకి సాష్టాంగ నమస్కారం చేశాడంట. ఎందుకంటే ఎంత మంచి మాటలు ఆయనకి. అది రిబ్కా వాళ్ళ సహోదరుడు వాళ్ళ నాన్న అంటున్నారు, ఇది యెహోవా వలన కలిగిన కార్యమయ్యా, ఏంది మేము అవునని కానీ కాదని చెప్పం. ఇక్కడ రిబ్కా ఉన్నది, ఆమెను తీసుకోపో, ఎందుకంటే యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమాను కుమారుని భార్య అగునుగాక అని చెప్పేశారు. ఎంత సింపుల్గా అయిపోయింది పని. ఈ రోజులో మనకి మ్యారేజ్ అవ్వాలని అంటే ఎంత కష్టమో. మామూలుగా తీసుకుంటే ఈ కార్యము అసలు ఎంతో దూరం. అబ్రహాముకి ఎంత స్టాండ్ ఉంది దేవుని పట్ల. నేను
దేవుని నమ్ముకున్న వాళ్ళకే చేపిస్తాను. ఈ సమయంలో విశ్వాసులు కూడా వాళ్ళ బిడ్డలకి మ్యారేజ్ వచ్చే సమయంలో ఎంత తడబడుతున్నారు. ఎందుకంటే విశ్వాసం సన్నగిలిపోతుంది. మనం మ్యారేజ్ ఇచ్చే కాడ మన కులం అడ్డు వచ్చేస్తుంది. అంటే వెంటనే కులంలో దొరికితే దాంట్లో ఇబ్బంది ఏమీ లేదు. కానీ దానికోసమే 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు యేసుప్రభు వారు అందరు సమానం అని చెప్తుంటే అక్కడ పడిపోద్ది. తర్వాత కొంతమందికి కట్నం అడ్డు వచ్చేస్తుంది. అబ్రహాం ఎంత విశ్వాసం. నువ్వు అక్కడ పో, నన్ను పిలిచిన దేవుడు నాకు ఇప్పుడు దాకా తోడై ఉండి నన్ను ఆశ్రయించిన భూమికి ఆకాశానికి దేవుడైన యెహోవా, పరలోకపు దేవుడైన యెహోవా నీ కార్యంలో సఫలం చేస్తాడని పంపిస్తే ఆ పనిలో తన దాసుడు ఎంత చక్కగా వృద్ధాప్యమున్న తన యజమానునికి ఆ ఇచ్చిన పనిని చెయ్యాలి అనే దాన్ని ఎంత నమ్మకంగా క్యారీ అవుట్ చేశాడు. రాత్రులు బట్టి ఉంటుంది. చాలా బాధ్యత తీసుకొని ప్రార్థనాపూర్వకంగా మన దేవుడు ఏదైనా పనిస్తే ప్రార్థనాపూర్వకంగా ముందుకెళ్తే చాలా ఈజీ అయిపోతుంది. ఆ తర్వాత కొంత పని అయిపోయింది. ప్రార్థన చేసుకుంటుండగానే తను అనుకున్నట్టుగా జరుగుతూ వస్తూ ఉంది. బట్ చివరికి ఫైనల్ అయిందా కూడా అన్నం పెడుతుంటే, అయ్యా నేను వచ్చిన పని చెప్తేనే కానీ తర్వాత భోజనం చేస్తానని తన పనికి ఎంత యజమాని ఇచ్చిన పనికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు. చివరికి ఏం జరిగింది? రెబ్కా యొక్క సహోదరుడు వాళ్ళ నాన్న, ఇది యెహోవా జరిగిన కార్యము, నీ యజమానుని కుమారునికి రెబ్కా భార్య అగునుగా కనగానే సాష్టాంగ నమస్కారం చేశాడంట. అంటే వర్షిప్ చేస్తున్నాడు. ఆ తర్వాత ఆయన తెచ్చిన వస్తువులు వాళ్ళకి ఇచ్చాడు. అమ్మ రెబ్కా వెళ్తావంటే ఆమె కూడా వెళ్తానంది. తీసుకెళ్ళాడు. మనకి ఏదన్నా పని ఇస్తే మొట్టమొదటిగా చేసే దాంట్లో ఆసక్తి అనేది ఉందా? ముఖ్యంగా ఇంట్లో పని, ఇంట్లో తల్లిదండ్రులు చెప్పే ఆ పనిని చేయటంలో నీకు ఎంత ఒబీడియన్స్ ఉంది? పెద్ద పని కూడా కాదు మన వాళ్ళు చెప్పేది. మన వాళ్ళు తల్లిదండ్రులు చెప్పే మాట, అది కొంచెం తీసి అక్కడ పెట్టు, అది ఆడబెట్టు అంటే ఎంత వాటికి మనం విధేయత చూపెట్టి చేస్తాం. ఈ దాసుడైతే దాంట్లో చాలా ఫిజికల్గా కష్టం ఉంది. ఆ పని అవుద్దా లేదనే ఆలోచనలు కూడా ఉన్నాయి. ఎందుకంటే తెలియదు ప్రాంతం అది. వీటిలన్నిటిలో కూడా ఓర్పుతో, విధేయతతో, విశ్వాసముతో చేస్తాడు నా యజమానుని యొక్క దేవుడు చేస్తాడని ప్రార్థన చేసుకుంటూ అంచెలంచెలుగా చాలా సింపుల్గా ఆ కార్యాన్ని చేసుకొని తన యజమానునికి కోడలైన రెబ్కాని తన యజమాను కుమారుడైన ఇస్సాకు భార్యగా తెచ్చేశాడు. యేసుప్రభు వారు చెప్తున్నారు, రక్షించబడిన మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము ఆయన చేసిన పనిని, చెప్పిన పనిని మనం చేస్తే మనకి ఘనతిస్తాడు. అది ఇంపార్టెంట్. ఆ చేసే దాంట్లో మనకు ఉండాల్సింది ఏంటంటే నమ్మకత్వం, బుద్ధి. మనం 2 విధాలు కనిపించుకోవచ్చు రేపు ఆయన దగ్గరికి వెళ్ళి. ఒకటి బలానమ్మకమైన దాసుడ, ఇంకోటి సోమరువైన చెడ్డ దాసుడ. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఒక మాట చదువుకొని మనం ముందుకెళ్తాం. 24వ అధ్యాయంలో 45 నుంచి 47 చదవండి. యజమానుడు ఉమ్, వ్యక్తి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు
వారి పైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైన దాసుడు ఎవరు? ఉమ్, యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగు చేయుచుండుట అతడు కనుగొనును, ఆ దాసుడు ధన్యుడు. అతడు తన యావదాస్తి మీద వారి ఉంచునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అయితే దుష్టుడైన ఒక దాసుడు చూడండి, ఇది మంచి దాసుడు యొక్క మంచి దాసుడు ఏమని అనిపించుకుంటున్నాడు అంటే, యావదాస్తి మీద ప్రభు తను ఉంచుతాను అంటున్నాడు అధికారిగా. అయితే ఇప్పుడు చదవండి, దుష్టుడైన ఉమ్, ఏ ఉమ్, ఉమ్, చేయుచున్నాడని ఉమ్, ఉమ్, పెట్టి ఉమ్, ఉంటే ఉమ్. వాడు అనుకోని గడియలోను వారి యజమానుడు వచ్చి వారిని నరికించి వేషధారులతో కూడా వారికి పాలు నియమించును. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును. చాలా భయంకరమైన మాట అది, చాలా భయంకరమైన మాట. మనం దేవుడిచ్చిన పనిని నమ్మకంగా బుద్ధి కలిగి మనం చేస్తే మనకు బహుమానం. బలా నమ్మకమైన దాసుడా అని మనకి ఆయన మెచ్చుకుంటాడు. సో మనం యేసు ప్రభువారికి యజమానులు ఒకటే. మనం ప్రభు కోసం అనేకమైన ఆత్మలు సంపాదించుకోవాలని కొన్ని సందర్భాల్లో అందరికి దాసులు మనం ప్రభువుని బట్టి ప్రేమతో "అయ్య, రండి కూర్చోండి, మనం ఇక్కడ వచ్చిన దాంట్లో రండి సార్, మీరు ఆహారాన్ని కూర్చొని వడ్డిస్తాను." దాసత్వం ఇది నువ్వు గ్రహించి ప్రభు పనిలో నమ్మకంగా బుద్ధి కలిగి చేస్తే నీకు బహుమానం ఉంటుంది, ఘనత. యజమానుడు ఇచ్చిన పనిని చేస్తే మన్నించేవాడు ఘనత వస్తుంది నీకు. అలాగున మనం ఎలియాజరు తన యజమానుడైన అబ్రహాం ఇచ్చిన పనిని ఎంత నమ్మకంగా చేశాడు. ఎక్కడ కూడా అమ్మో పనిని మర్చిపోతానేమో ఆయన అన్నాడు. తిన్న తర్వాత ఆ రాత్రి నిద్రపోయి తెల్లారవంగానే అయ్యా పని అయిపోయిందయ్యా, నేను ఇంకెళ్తాను, నేను వచ్చిన పని అయిపోయింది, మళ్ళీ నేను యజమాని దగ్గరికి వెళ్ళి ఆ పని యొక్క రిజల్ట్ చెప్పాలి. నేను ఎక్కడ క్యారెక్టర్ అది? అక్కడ ఉండాలంటే కొన్ని రోజులు కూడా ఉండొచ్చు వాళ్ళతో. అట్లా వెంటనే ఆయన అంటున్నాడు, అయ్యా నేను వచ్చిన పని అయిపోయింది, ఈ రాత్రి గడిపాను, ఇంకెళ్తామయ్యా మేము. పనిలో నమ్మకత్వం చాలా ఇంపార్టెంట్. ఒక పనిని మనం దేవుడిచ్చిన దాన్ని కానీ ఇంట్లో దాన్ని కానీ చేసే దాంట్లో మనకు కొన్ని అడ్డొస్తాయి. మనకు విధేయత అవసరం, ఫస్ట్ ఓర్పు అవసరం, తర్వాత నమ్మకంగా చేయటం. ఈ మధ్యలో కొంతమంది అయితే పని చేయకుండా కీడుకు లోబడతారు. ఈ ప్రయాణంలో ఆయన సరిగా ప్రవర్తన లేకపోతే వేరే కీడు కూడా చేసేయచ్చు. అంటే అబద్ధాలు చెప్పేసేసి, ఈ మధ్యలో చెప్పిన పని అబద్ధాలు చెప్పేసేది, ఇలా ఎన్ని థాట్స్ రావచ్చు. ఎలియాజరు అలా చేయలా. భోజనం పెట్టే దగ్గర కూడా ఆయన మీ పని చెప్పకముందు భోజనం చేయనయ్యా, ఒక నైటు రెస్ట్ తీసుకుని అయ్యా మేము ఇంకెళ్ళిపోతాం, వచ్చిన పని అయిపోయింది, చక్కగా క్యారీ అవుట్ చేశాడు. అలాగున మనకు దేవుడిచ్చిన పని ఎన్నో విషయాల్లో ఉంది. కుటుంబంలో నీ బిడ్డల్ని దేవుని కోసం పెంచటం అనేది, నీ ఆఫీసులో నీ యజమానుడిచ్చిన పని చేయటం అనేది, తర్వాత ఒకని ఇంట్లో నువ్వు దాసునిగా ఇంట్లో ఒకవేళ వంట చేసి తనకైనా వెళ్తుంటే చాలా నమ్మకంగా చేయాల. అయ్యా పని మనిషి వచ్చింది, ఏంటయ్యా ఆమె వస్తువులని చెప్పకుండా దేశపోయింది. క్రీస్తులో అలాంటి పనులు చేసేవాళ్ళు చాలా నమ్మకంగా ఉండాలి. ఆ తర్వాత దేవుని పని, ఆయన ఇచ్చిన ఏ పనైనా, ఆతిథ్యమైన, సువార్త అయినా, వాక్యం చెప్పే దాంట్లైనా, సంఘంలో ఉండే వంట పనైనా, ఏ విషయంలో మనం యజమానుడిచ్చిన పనిని మనకు చేస్తే మనకు ఘనత వస్తుంది. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.